సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో ఇందాకే కాలేజ్ నుండి వచ్చి కాలేజ్లో షూట్ చేసిన వ్లాగ్ దాంట్లో కొంచెం ఎడిట్ చేసి అప్లోడ్ చేసి బయలుదేరిన. ఇప్పుడు మా ఫ్రెండ్ గారు అయితే వస్తున్నాడు ఇండియా నుండి ఎయిర్ ఇండియా ఫ్లైట్కి. వాడు వచ్చేసి 8:30కి దిగుతాడు యూకే టైం. ఇప్పుడు అప్రాక్సిమేట్గా 7 అవుతుంది. నేను వెళ్ళడానికి కూడా 1.5 hour పడుతుంది. సో అందుకే స్టార్ట్ అయినా. ఇక్కడ బార్కింగ్లో ఉన్నా. బార్కింగ్ నుంచి ఇల్ఫర్డ్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉంది. కాకపోతే ఏంటంటే అది ప్రైస్ 15 pounds చూపెడుతుంది. ఇదైతే 6 pounds అట్లా వెళ్ళిపోవచ్చు. సో అందుకే చీపర్ రూట్ ఎట్లా 1.5 hour, అది అదే 1 hour, ఇది అదే 1.5 hour, హాఫ్ అన్ అవర్ కోసం టైం వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి స్టార్ట్ అయిపోయినా. సో అదే ఇమిగ్రేషన్ ఎట్లయింది అవన్నీ తెలుసుకుందాం. అది సో ఇప్పుడే ట్రైన్ అయితే ఎక్కిన. ఇది ఎక్కడి నుంచి అంటే బార్కింగ్ నుంచి సౌత్ కెన్సింగ్టన్ అనే ఒక ఏరియా దానికి వెళ్తుంది. మళ్ళీ అక్కడ నుంచి వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. సౌత్ కెన్సింగ్టన్కి ఏమో అప్రాక్సిమేట్ ఒక 40 minutes పడుతుంది. మళ్ళీ అక్కడ నుండి అది వచ్చేసి ఇంకో 40 minutes, మొత్తము అప్రాక్సిమేట్ ఒక 90 minutes, అంటే 1.5 hour పడుతుంది అంతే. సో నా బాధ ఏంటంటే ట్రైన్లో కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది బాగా. అది నిద్ర పోవద్దని కోరుకుంటాను. ఎందుకంటే అట్లా నిద్ర పోయి స్టేషన్ మిస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. సో అప్పుడంటే మా ఫ్రెండ్ ఉండేది కాబట్టి లేపేది. సో అందుకే నిద్ర పోవద్దని కోరుకుంటున్నాను. చూడాలి. ఇదే సౌత్ కెన్సింగ్టన్ వరకు ట్రైన్. దీని తర్వాత నెక్స్ట్ ట్రైన్ ఏమో లండన్ హీత్రో టర్మినల్ 2 and 3. మా ఫ్రెండ్ గారు వచ్చే ఫ్లైట్ టర్మినల్ 2కి వస్తాడు. సో అది 8:30కి ల్యాండ్ అయితే బయటకు వచ్చేసరికి ఇంకో 1 hour 9:30 అయింది. కానీ నేను ముందే వెళ్తున్నా బ్లాగ్ చేసుకోవడానికి. ఇప్పటివరకు అయితే 2 times వెళ్ళాను నేను ఎయిర్పోర్ట్కి. వేరే మా ఫ్రెండ్స్ వస్తాయి. సో తెలిసిందే, కొత్తగా ఏం లేదు, అంతే. సో ఫైనల్లీ సౌత్ కెన్సింగ్టన్లో దిగినా. సో ఇది జస్ట్ ఇంటర్చేంజ్. ఇక్కడ నుంచి పికడిల్లీ లైన్ ఎక్కి నెక్స్ట్ హీత్రో టర్మినల్ 2 and 3కి వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ 40 minutes ఉంది ట్రైన్. సో అంతే. ట్విస్ట్ ఏంటంటే బాడీ ఎందుకో తెలియదు వీక్ అయింది, ఫీవర్ కూడా వచ్చింది. కాకపోతే నేను సేఫ్టీగా వచ్చేటప్పుడే కొంచెం హాట్ వాటర్ ట్యాబ్లెట్ తీసుకొని వచ్చిన. కాకపోతే మరి మార్నింగ్ నుండి తిరగడం ఎక్కువైంది అనుకుంటా, అందుకే కొంచెం ఫీవరిష్ ఉన్నది. సో ఏం కాదు, చూద్దాం. ఇది అండర్ గ్రౌండ్ స్టేషన్. నెక్స్ట్ పికడిల్లీ లైన్. ఇవరిదాకా నేను వచ్చింది కూడా అండర్ గ్రౌండే, కాకపోతే అది మిక్చర్ ఉండే అండర్ గ్రౌండ్ ఓవర్ గ్రౌండ్. కానీ ఇది మాత్రము అండర్ గ్రౌండ్ కంప్లీట్. 1 minute ఉంది ట్రైన్. సో చూడండి ఎంత బాగుంటుంది అసలు ట్రైన్. చిన్న బుత్తంత ఉన్నది. ఇలా ట్రావెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ట్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ ఓవర్ గ్రౌండ్, అసలు ఇంజనీరింగ్ మార్వెల్. చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది, మామూలు లేదు అసలు. సో ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసిన. ఫ్లైట్ ల్యాండ్ అయింది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు అది అయిపోవాలి కదా ఇమిగ్రేషన్. సో దానికి కొంచెం టైం పడుతుంది. చాలా రోజులు అయితే వచ్చి మర్చిపోయినా. టర్మినల్ 2 కనిపించింది. మనోడు కూడా ఫోన్ చేస్తున్నాడు. వీడు వచ్చిండా లేకపోతే హ్యాండ్ ఇచ్చిందా అనుకున్నాడేమో. టర్మినల్ 2 ఇదే. టర్మినల్ 2 బాగా నడవాలి లోపలికి. మనోనికి నేనేం సజెషన్ ఇచ్చిన అంటే, ఇంటర్నేషనల్ ఫ్లైట్ వచ్చేటప్పుడు ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్ రాకరా. ఎందుకంటే ఎటే స్ట్రెచ్ 10 hours ఫ్లైట్లో కూర్చొని ట్రావెల్ చేయాలంటే చాలా అసలు ఇసుగు వస్తుంది, బ్యాక్ పెయిన్ అవన్నీ వస్తుంది. సో అందుకే ఇతిహాద్ బుక్ చేసుకొని మధ్యలో ఇంటర్చేంజ్ అయ్యి 5 hours అట్లా బ్రేక్ డౌన్ చేసుకొని రారా అని చెప్తే, ఏం కాదురా ఎయిర్ ఇండియా రా, నేను అదేలా వస్తారా అని చెప్పిండు. చూడాలి ఇప్పుడు ఏం చేస్తాడో. మరి అవుట్ అయిపోయినట్టు నాకు తెలిసి.
సో అరైవల్స్ లెవెల్ 1 అంట. లిఫ్ట్ ఏది, లిఫ్ట్ బటన్ అయితే ఒత్తినా కానీ ఇంకా రావట్లేదు. నాకు ఈ ఎయిర్పోర్ట్కి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నాకు అది ఇక్కడనే కాదు, ఇండియాలో ఉన్నప్పుడు కూడా. అసలు చిన్నప్పుడు మా డాడీ దుబాయ్ పోయినప్పుడు వచ్చినప్పుడు ఇంట్లో నన్ను తీసుకోకపోతే ఏడిచేటోడిని, అదేందో అర్థం కాదు. కానీ నేను లేకుండా ఒకసారి 2 సార్లు వెళ్ళి అంతా, కానీ మ్యాక్సిమం టైమ్స్ నేను కూడా పోయేది ఎయిర్పోర్ట్కి. అసలు ఈ చూస్తేనే ఒక మంచి ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఈ ఎస్కలేటర్స్, ఎలివేటర్లు ఇవన్నీ అసలు మామూలుగా ఉండదు. ఏంటంటే ఓకే అరైవల్స్ అటు నుంచి వెళ్ళాలి కరెక్ట్. ఎంత బాగుంటుందో అసలు, డే టైంలో ఇంకా బాగుంటుంది. కానీ దీని ఫ్లైట్ నైట్ కదా, సో అది స్టోరీ. నన్ను ఇటు సైడ్ ఓనిస్తాడా? యా అరైవల్స్ ఇదే. ఇదే ఇంటర్నేషనల్ అరైవల్స్. ఇక్కడ నుంచి వస్తాడు మనోడు, చూద్దాం. ఒక రకం బాధ, ఒక రకమైన సంతోషం ఉన్నది. ఎందుకంటే ఒకప్పటి లెక్క లేదు ఇప్పుడు యూకే. సో రూల్స్ అన్నీ చేంజ్ అయ్యి అంతా ఆగమాగం చేసి పడేస్తున్నారు. సో ఇంకా సెట్ కావడానికి ఇంకో 1 year టైం పడుతుంది. కానీ కాకపోతే మనోడు వస్తున్నాడు, ఒక మంచోడు విశాల్. సో అందుకే అదొక రకంగా హ్యాపీనెస్ కూడా ఉన్నది, కానీ ఇంకో రకంగా బాధ కూడా ఉన్నది. బట్ ఏం కాదు, ఏదో ఒకటి సెట్ చేద్దాం, అట్లేం లేదు. సో అంతే మరి. వన్ అవర్ అవుతుంది వచ్చి, మనోడు ఇంకా రావట్లేదు. సో 7:30కి ఒక ఫ్లైట్ ఉంది బెంగళూరు నుంచి. ఆ ఫ్లైట్ కొంచెం లేట్ అవ్వడం వల్ల వాళ్ళకి ఇమిగ్రేషన్ నడుస్తుందంట. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ 8:30 వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత అంటే వీని ముంగట ఒక 60 members ఉన్నారని చెప్పిండు. కానీ అది కౌంట్ ఎక్కువనే ఉండొచ్చు మేబీ, ఎందుకంటే చాలా ఫ్లైట్స్ వచ్చినట్టునే. సో ఇంత టైం పడుతుంది. ఏం కాదు, బాగానే ఉంది ప్రస్తుతం ఇక్కడైతే. కాకపోతే ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం లేట్ అయితే మనకి ట్రైన్ టైమింగ్స్ అయిపోతాయి. లాస్ట్ ట్రైన్ 12:15కి ఉంది, కానీ నా గెస్ కరెక్ట్ అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. 10:30కి అట్లా వస్తాడేమో బయటికి. ఒకవేళ ముందే అంటే 10 వరకు వస్తాడు అంతే, చూద్దాం. ఇక ఒకవేళ 10:30కి వచ్చినా కూడా అంతే, అప్రాక్సిమేట్గా 12 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. సో ఇందాక కరీంనగర్ వాళ్ళు ఒక గ్యాంగ్ అనిపించింది నాకు. ఇక్కడ 4 members ఉన్నారు. వాళ్ళ తమ్ముడు ఒక్కడే వస్తే వీళ్ళు 4 members వచ్చి లోన్ కోసము. అదేంటంటే షార్ట్ వేసుకొని వచ్చింది ఇక్కడికి వేరేటోళ్ళు. సో ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే మనకి ఇక్కడ వెదర్ కూల్ ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే వియర్డ్గా ఫీల్ అవుతారు, ఎందుకు వీడేంది ఇట్లా ఉన్నాడు అని చెప్పేసి. సో కొంచెం బయటకు వచ్చినప్పుడు ప్రాపర్గా డ్రెస్ వేసుకుంటే మంచిది అంతే. ఇప్పుడే మనోడైతే ఫోన్ చేసిండు, ఇమిగ్రేషన్ అయిపోయిందంట. సో క్వశ్చన్స్ బాగానే అడిగిలంట, వచ్చినాక మాట్లాడదాం దాని గురించి. ఎందుకంటే ఇప్పుడు యూకే వచ్చే వాళ్ళకి ఇమిగ్రేషన్ చాలా స్ట్రిక్ట్ చేసి పడేసిండు. సో దాని గురించి అనుకుంటా అకామిడేషన్ అని అదని ఇదని క్వశ్చన్స్ బాగా అడిగిలంట. ఇప్పుడైతే లగేజ్ పిక్ చేసుకుంటానని చెప్పిండు, చూద్దాం. వచ్చాడు హీరో. హలో, ఓకే. ఎట్లా ఏం కాదు రారా. సో మావాడైతే వచ్చేసిండు. మరి ఇమిగ్రేషన్లో మనోడికి 2 years గ్యాప్ ఉండే. సో గుద్దల్లం చేసిల్లంట. అంటే ఏమేమి అడిగిలో వాడే చెప్తాడు. ఏమేమి అడిగిలరా? చెప్పు.
2 సంవత్సరాలు బీటెక్ తర్వాత ఎందుకు జాబ్ ఫస్ట్ సరిగ్గా పెట్టది. కరెక్ట్. 2 సంవత్సరాలు బీటెక్ తర్వాత ఎందుకు జాబ్ చేయలేని అడిగి పట్టుకోరా మైకు. 2 సంవత్సరాలు బీటెక్ తర్వాత ఏం చేసినావు అని అడిగిండు. ఏం చేయలేదు, నా ఇంటర్న్షిప్ చేసిన అనేసరికి నువ్వు ఎందుకు ఖాళీగా ఉన్నావు అని సావదండి వచ్చి బయటకు వచ్చి ఇది వచ్చి జరసేపు ఆగమైంది, టెన్షన్ అయింది. వచ్చిండు వాడు వచ్చి సో అంటే వాడు బయటకు వచ్చినా కొంచెం దగ్గరికి అయినా అడిగి ముందుకు వేసిన కొంచెం వెనుకకి వెళ్ళు అని ఇంగ్లీష్లో అన్నాడు. ఎందుకు వస్తున్నావు ముందుకే అన్నాడు. ఫస్ట్ వెనుకకి వెళ్ళు అన్నాడు. ఇంక అయిపోయింది. అడిగిండు అందుకే వీడు ఇక్కడే ఈ టఫ్ చేస్తాడు. అట్లా ఇక్కడ ఏంటంటే మనం రైట్ సైడ్ ఉండాలి, పోయేటోళ్ళు కంటిన్యూస్ నడుస్తున్నారు. అచ్చా సిగ్గైతుందిరా. ఏం అడగలే అంతే. ఇంకా చెప్పిన ఇట్లా ఇన్స్టిట్యూషన్లో కోచింగ్ తీసుకున్నా, ఏ ఇన్స్టిట్యూట్ అని అడిగిండు. ఇట్లా హౌ డు యూ ఫండ్ యువర్ సెల్ఫ్ అన్నాడు. లోన్ అని చెప్పిన, కీప్ యువర్ బయోమెట్రిక్ అన్నాడు. సింపుల్. 5 క్వశ్చన్లు అడిగిండు, రావట్టిండు. 5 క్వశ్చన్లు ఒక 5-6 నిమిషాలు చేసిండు 5 క్వశ్చన్లని.